నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు అధికార విపక్షాలు సిద్ధం. 8 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్ర ప్రభుత్వం. శరవేగంగా రాజధాని శాశ్వత సచివాలయం పనులు. గడువులోగా నిర్మాణం పూర్తవుతుందన్న ప్రభుత్వం. నకిలీ పత్రాలతో 4 కోట్ల భూమి కొట్టేసేందుకు తమ్మినేని కుట్ర. 8 మంది అరెస్ట్. వైసీపీ నేతతో పాటు భార్య కుమారుడిపైన కేసు. ఎల్నినో ప్రభావంతో చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటాయి. నీటి సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అంటున్న శాస్త్రవేత్తలు. ఇరాన్పై వరుసగా 9వ రోజు అమెరికా దాడులు. పోర్టు నగరాలు, క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలు ధ్వంసం. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. అస్త్రశస్త్రాలతో అధికార విపక్షాలు సిద్దమయ్యాయి. కీలక బిల్లుల ఆమోదం కోసం అధికార పక్షం అయోధ్య నీటి ప్రశ్నాపత్రం లీకేజీలపై చర్చించాలని ప్రతిపక్షం పట్టుపట్టే అవకాశం ఉంది. టీఎంసీ, శివసేన, యూబీటీ ఎంపీల వ్యవహారాన్ని విపక్షం సభలో లేవనెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సభ సజావుగా సాగేందుకు అన్ని పార్టీలు సహకరించాలని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా విజ్ఞప్తి చేశారు. ప్రజా సమస్యలపై సమగ్రంగా చర్చలు జరిగేలా చూడాలని బీఏసీ సమావేశంలో కోరారు. పార్లమెంటరీ సంప్రదాయాలను పాటిస్తూ నిర్మాణాత్మక చర్చలు జరపాలని ఉద్ఘాటించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ముఖ్యమైన బిల్లులకు సమయం కేటాయించినట్లు బీఏసీ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ప్రతిపక్షాలు చేసిన కొన్ని సూచనలను పరిగణలోకి తీసుకున్నామని చెప్పారు. ప్రతిపక్షాలు సహకరిస్తే నేడు కొన్ని బిల్లులపై చర్చ చేపడతామని అన్నారు. అయితే ఏ బిల్లులు అన్నది మాత్రం ఆయన వెల్లడించలేదు. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి 38కి పెంచుతూ జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో కేంద్రం నేడు లోక్సభలో బిల్లును ప్రవేశపెట్టనుంది. వందే మాతరం గేయాన్ని అవమానపరిస్తే 3 ఏళ్ల వరకు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన బిల్లును నేడు రాజ్యసభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఇరాన్పై వరుసగా 9వ రోజు అమెరికా దాడులు చేస్తోంది. పోర్టు నగరాలు, సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. క్షిపణి, డ్రోన్ ప్రయోగ కేంద్రాలను ధ్వంసం చేస్తోంది. ఖుజేస్తాన్ ప్రావిన్స్లోని పలు ప్రాంతాల్లో పేలుడు శబ్దాలు వినిపించినట్లు ఇరాన్ మీడియా పేర్కొంది. చాబహార్, బందర్ అబ్బాస్ నగరాల్లో బాంబులు పడ్డాయని తెలిపింది. వరుస దాడుల నేపథ్యంలో ఇరాన్ పౌరులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇరాన్ సైనిక సామర్థ్యాలను నిర్వీర్యం చేసే వరకు దాడులు కొనసాగుతాయని యుఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాక్లో ఇరాన్ డ్రోన్ను నిర్వీర్యం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలి తమ సైనికుడు ఒకరు మృతి చెందారని వెల్లడించింది. ఇరాన్తో యుద్దం ప్రారంభమైన దగ్గర నుంచి అమెరికా ఇప్పటి వరకు 17 మంది సైనికులను కోల్పోయింది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ ప్రతిదాడులు చేస్తుంది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులను అడ్డుకుంటున్నట్లు కువైట్ రక్షణ శాఖ తెలిపింది. బహ్రెయిన్లో పేలుళ్ల శబ్దాలు వినిపించాయని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. హర్ముజ్ జలసంధిలో ఒమన్ తీరానికి 9 నాటికల్ మైళ్ల దూరంలో ఓ నౌక మంటల్లో చిక్కుకుందని బ్రిటన్ సైన్యానికి చెందిన యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ ఎక్స్లో పోస్టు చేసింది. వైసీపీ నేత, శాసనసభ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఆయన కుటుంబ సభ్యులు 4 కోట్ల భూమి కొట్టేసేందుకు చేసిన పన్నాగం బయటపడింది. భూ యజమాని బతికి ఉండగానే చనిపోయినట్లు నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించడంతో పాటు ఒడిశాకు చెందిన ఓ మహిళను యజమాని కుమార్తెగా చూపించి విలువైన భూమిని తన కుమారుడి పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ బండారం బయటపడటంతో తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్, భార్య వాణిలను నిందితులుగా చేర్చారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లా చాపురం పంచాయతీ బలగ పరిధిలో అందవరపు గోవిందరాజులు తన 7 అన్నదమ్ములతో కలిసి 1988లో సత్యసాయి నగర్ లేఅవుట్ వేశారు. సర్వే నంబర్ 35/13లో 84, 85, 86 ప్లాట్లను కట్టా కనకలింగేశ్వరరావు కొన్నారు. ఉద్యోగరీత్యా ఆయన కుమారుడు జయకిషోర్ హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఆ స్థలంపై కొందరు కన్నేశారు. లేఅవుట్ యజమాని అందవరపు గోవిందరాజుల పేరు మీదే అసలు డాక్యుమెంట్ ఉన్నట్లు గుర్తించారు. ఆయన చనిపోయినట్లు శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ పేరుపై నకిలీ మరణ ధృవీకరణ పత్రం సృష్టించారు. అడబాల రజనిని అందవరపు రజనీగా చూపించి గోవిందరాజులకు ఏకైక వారసురాలుగా ఎఫ్ఎంసీ తహసీల్దార్ ఇచ్చినట్లు నకిలీది సృష్టించారు.
తప్పుడు పత్రాల ఆధారంగా 3 ప్లాట్లను మొత్తం ఖాళీ స్థలంగా చూపించారు. 2023 ఏప్రిల్ 13న 570 గజాలు, 2023 ఆగస్టు 23న 352 గజాలు, మొత్తం 922 గజాల స్థలాన్ని నాని పేరుతో 2 డాక్యుమెంట్లుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ స్థలంలో గోడ నిర్మిస్తుండగా సమాచారం అందుకున్న జైకిషోర్ కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ్మినేని సీతారాం చెబితే గోడ కడుతున్నామని తెలుగు సతీష్ కుమార్ అనే వ్యక్తి దౌర్జన్యానికి దిగారు. జైకిషోర్ న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పాటు తమ్మినేని కుటుంబ బెదిరింపులపై సీఎంఓలో ఫిర్యాదు చేశారు. దీనిపై శ్రీకాకుళం పోలీసులు విచారణ మొదలుపెట్టి తీగలాగడంతో తమ్మినేని మళ్లీ పావులు కదిపారు. అప్పటికే కోర్టులో కేసుంది కాబట్టి ఆ పిటిషన్ కోర్టులో పెండింగ్లో ఉందని, సివిల్ విషయం కనుక పోలీసులు జోక్యం చేసుకోకూడదని హైకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చారు. అయితే బతికున్న వారిని చనిపోయినట్లు సృష్టించడం, వారసత్వం, నకిలీ ఎఫ్ఎంసీ సృష్టించడం, లేని వారసురాలిని జైపూర్ నుంచి తెచ్చి రిజిస్ట్రేషన్ చేయడం వంటి క్రిమినల్ చర్యలపై పోలీసులు దృష్టి సారించారు. తెలుగు సతీష్ కుమార్ అన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ ఇస్ ద మెయిన్. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసి ఈ డాక్యుమెంట్స్, ఫేక్ డాక్యుమెంట్స్ క్రియేట్ చేయడం కావచ్చు, ఆ ఫేక్ డాక్యుమెంట్స్ పట్టుకొని దాన్ని మనకి సబ్ రిజిస్టర్ ఆఫీస్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించడం కావచ్చు, ఇదంతా ఈ పర్సన్ చేయడం జరుగుతుంది. ఇతనికి సపోర్టుగా ఎవరైతే త్రినాథ్ అన్న వ్యక్తి ఉన్నారో ఇతను ఈ కూన పెద్దిరాజు తోటి కలిసి ఈ డాక్యుమెంట్స్, ఈ ఫేక్ డాక్యుమెంట్స్ అన్ని క్రియేట్ చేయడం, ఈ అగ్రిమెంట్ క్రియేట్ చేయడం ఇవన్నీ జరిగాయి. దీనికి సంబంధించి ఎవరైతే రిసీవర్ అంటే బయ్యర్, పర్చేజర్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వచ్చేసి ఈ ఎక్స్ స్పీకర్గా ఎవరైతే వర్క్ చేశారో తమ్మినేని సీతారాం గారు అబ్బాయి తమ్మినేని వెంకట శ్రీరామ చిరంజీవి నాగ అలియాస్ నాని, ఈ వ్యక్తి నేమ్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది ఇది. సో ఇందులో ఏంటంటే వాళ్ళు ఎవరైతే పర్చేజర్ బయ్యర్ ఉన్నారో ఆ నాని కావచ్చు, ఆ తమ్మినేని సీతారాం గారు కావచ్చు, వాళ్ళ స్పౌజ్ తమ్మినేని వాణి గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళ కాలేజీలో, ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ ఏదైతే ఆమ్దాల వలసలో రన్ చేస్తున్నారో అందులో ఉన్న 4 లెక్చరర్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షి సంతకాలు పెట్టించారు ఈ 2 డాక్యుమెంట్స్లో. బట్ ఈ 4కి ఎవరికి సెల్లర్ ఎవరైతే రజనీ ఉన్నారో ఆ పర్సన్ పరిచయం లేదు, ఆవిడ ఎక్కడ ఉంటారో కూడా తెలియదు యాక్చువల్గా వీళ్ళకి. ఈ రజనీకి కావచ్చు, వాళ్ళ అల్లుడు లక్ష్మణ్ రావు ఎవరైతే సతీష్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నారో వాళ్ళకి కావచ్చు, సతీష్ గారికి కావచ్చు, పెద్దిరాజు గారికి కావచ్చు, వీళ్ళందరికీ కూడా అమౌంట్స్ పే చేయడం జరిగింది వాళ్ళు. సో మన ఇన్వెస్టిగేషన్లో తెలియంది ఏంటంటే ఈ సతీష్ కుమార్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతను ఇలాంటివి ఇంకా కొన్ని చేశారు. మనకి ఇప్పుడు మన ఇన్వెస్టిగేషన్లో కొన్ని వచ్చాయి, ఆ డీటెయిల్స్ అన్ని ఇప్పుడు చెప్పలేము. ఆ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పోలీస్ అన్న వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. కేసులో 13 మంది పాత్ర ఉన్నట్లు గుర్తించామని శ్రీకాకుళం ఎస్పీ కెవి మహేశ్వరరెడ్డి తెలిపారు. 8 మందిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించారని తెలిపారు. తగిన పత్రాలు లేకపోయినా రిజిస్ట్రేషన్ చేసినందుకు హిరమండలం సబ్ రిజిస్ట్రార్ బి అరుణను కేసులో చేర్చామని ఎస్పీ తెలిపారు. ఇప్పుడు అడపాల, ఇప్పుడు ఒక ఫ్యామిలీ సర్టిఫికేట్ మన దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు మీ నాన్న ఎవరు, మీ మదర్ ఎవరు అన్నది బేసిక్ క్వశ్చన్ అడుగుతాం మనం. అందులో వెరీ క్లియర్గా మా నాన్న అందవరపు గోవిందరాజు అన్న పేరు రాసి ఉంటే ఆ పర్సన్ బ్రతికే ఉన్నారు. ఆ పర్సన్ ఎవరన్నది మీకు అందరికీ తెలుసు. ఇక్కడ నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ లోకల్గా ఏమని పిలుస్తారు, ఎందుకంటే అతనేం అన్నోన్ పర్సన్ కూడా కాదు, అందరికీ తెలిసిన పర్సనే అతను. సో అంత క్లియర్గా ఉన్నప్పుడు ఇది క్లియర్ క్రిమినల్ కన్స్పిరసీ. ఆ సైట్ ఏదైతే ఉందో అది తీసుకోవడానికి బోత్ పర్చేజర్ ఎవరైతే ఉన్నారో అతను కావచ్చు, సెల్లర్లో ఇదంతా చేశారు. దీన్ని మొత్తాన్ని ఆర్గనైజ్ చేసింది అటు సైడ్ బయ్యర్ సైడ్ ఆ వ్యక్తి అయితే, సెల్లర్ సైడ్ సతీష్ అన్న వ్యక్తి. చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో తమ్మినేని చిరంజీవి నాగ అలియాస్ నాని, అంటే దీనికి మొత్తానికి కన్స్పిరసీ కింద ఎవరైతే తీసుకొని వచ్చారో తమ్మినేని సీతారాం గారు, తమ్మినేని వాణి గారు, వీళ్ళు కూడా ఈ కేసులో అక్యూజ్డ్. వీళ్ళపైన కూడా మనకి చట్టపరంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. 5 lakhs అబౌవ్ ట్రాన్సాక్షన్ ఏది ఉన్నా కూడా దానికి పాన్ కార్డ్ తీసుకోవాలి. బట్ ఇక్కడ ఎక్కడ పాన్ కార్డ్ అన్నది సబ్ రిజిస్ట్రార్ గారు తీసుకోలేదు. ఒక అగ్రిమెంట్ చేసుకొని ఉంటారు. ఈ అగ్రిమెంట్లో దపాలుగా మాకు కొంచెం అమౌంట్, ఒక 35 లక్షల రూపాయల అమౌంట్ వచ్చిందని చెప్పి ఏదైతే రాశారో దాని బేసిస్ మీద పాన్ కార్డ్ లేకుండా రిజిస్ట్రేషన్ చేశారు. ఫామ్ 60లో కూడా ఎక్కడా వీళ్ళ సిగ్నేచర్స్ కూడా లేవు. మనకి అగ్రిమెంట్లో ఏదైతే పేరు ఉంటుందో ఆ పేరే సేమ్ అడ్రస్ తోటి మనకు ఆధార్ కార్డులో ఉండాలి. ఆ మినిమం వెరిఫికేషన్ కూడా చేయకుండా సబ్ రిజిస్టర్ గారు ఎవరైతే ఉన్నారో, అప్పుడు ఆమ్దాల వలస సబ్ రిజిస్టర్ ఎవరైతే ఉన్నారో దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సబ్ రిజిస్టర్ ఎవరైతే అరుణ గారు ఉన్నారో ప్రజెంట్ హీరమండలంలో పనిచేస్తున్నారు, సబ్ రిజిస్టర్ గారిని కూడా ఇందులో అక్యూజ్డ్ చేయడం జరిగింది. ఆవిడని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. నకిలీ పత్రాలతో రెచ్చిపోతున్న గ్యాంగ్తో తమ్మినేని కుటుంబానికి సంబంధం ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లాల్సిన సమయంలో మబ్బులు చాటేశాయి. సాధారణ జల్లులు సైతం కురవకపోగా వాతావరణం మండు వేసవిని తలపిస్తోంది. జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోతున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. పంటలకు నీటి సరఫరా గగనంగా మారింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న నీటిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, జల సంరక్షణకు ఎలాంటి పొదుపు చర్యలు చేపట్టాలి అన్న అంశాలను ఆంధ్రప్రదేశ్ భూగర్భ జలవనరుల శాఖ విశ్రాంత సంచాలకుడు వరప్రసాదరావు ఈటీవీకి వివరించారు. ప్రకృతి ప్రసాదించిన అమూల్యమైన బహుమతి జలం అంటున్న వరప్రసాదరావుతో మా ప్రతినిధి సాయికృష్ణ ముఖాముఖి. వాతావరణ ప్రతికూల పరిస్థితులతో వానదేవుడు కరుణించటం లేదు. ఆకాశం నుంచి చుక్క నీరు జాలువారటం లేదు. భూగర్భ జలాలు పాతాళంలోకి పడిపోతున్న దుస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో నీటి సంరక్షణ, నీటి పొదుపు చర్యలు మరొక్కసారి అందరికీ కూడా గుర్తు తెచ్చుకునే పరిస్థితి వచ్చింది. దీనికి సంబంధించి భూగర్భ జల శాఖలో సుదీర్ఘకాలం సేవలందించిన రిటైర్డ్ డైరెక్టర్ వరప్రసాద్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం మరిన్ని వివరాలు. సార్, ఎల్నినో అనేది చాలా తీవ్రమైన ప్రభావం చూపుతోంది. ఈ క్లిష్ట సమయాన్ని ఎదుర్కోవటం ఎట్లా అంటారు? ఈ సంవత్సరం ఎల్నినో అనేటటువంటి దాని ప్రభావం వలన ముందుగానే మనకి వాతావరణ శాఖ వర్షాకాలంలో వర్షాలు ఏ విధంగా కురవబోతాయి అనేటటువంటి ముందస్తు అంచనాలు తెలియజేసింది. వారు తెలియజేసినటువంటి అంచనాల ప్రకారంగా దీర్ఘకాలిక సరాసరి వర్షపాతంతో పోల్చినప్పుడు ఈ సంవత్సరం 12% నుంచి 40% వరకు లోటు వర్షపాతం కురిసే అవకాశం ఉన్నది అని వాతావరణ శాఖ ఫోర్కాస్ట్ తెలియజేసింది. తదనుగుణంగా ప్రభుత్వం కూడా ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని అటు రైతాంగాన్ని కూడా సంసిద్ధం చేసేలాగా చర్యలు చేపట్టింది. బట్ ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో పాటు రైతులను, ప్రజలను కూడా వాన నీటిని సంరక్షించుకోవడం, ఉన్న నీటిని జాగ్రత్తగా వినియోగించుకునేలాగా చైతన్యం చేయవలసినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. మనం ఉన్న జల వనరులను అంటే నదుల మీద నిర్మించినటువంటి జలాశయాల్లో ఎంత నీరు ఉంది, అలాగే చెరువుల్లో ఎంత నీరు ఉంది, భూగర్భంలో ఎంత నీరు ఉంది అనేటటువంటిది స్పష్టమైనటువంటి అంచనాలు వేసుకొని ఆ ప్రకారంగా ఎంత నీరు అందుబాటులో ఉంటే దానికి తగిన పంట ప్రణాళికలు రచించుకున్నప్పుడే మనము దీని నుంచి బయటపడగలుగుతాం. సార్, మనది వ్యవసాయ భౌగోళిక స్వరూపం చూసుకుంటే డెల్టా ప్రాంతం, మెట్ట ప్రాంతం, రాయలసీమ లాంటి నీరు అతి స్వల్పంగా ఉండే ప్రాంతాలు ఉన్నాయి. ఇలాంటి చోట్ల డెల్టా ప్రాంతంలో వరి పంటకి అధికంగా నీరు వినియోగించుకోవటం మన రైతులకి మొదటి నుంచి అనాదిగా వస్తున్న అలవాటు. ఇలాంటి క్లిష్ట సమయంలో ఈ తక్కువ నీటితో మనం పంటల్ని ఎట్లా పండించుకుంటే నీటిని వనరులను సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది? డెల్టా ప్రాంతంలో ఇలాంటి ఎల్నినో పరిస్థితులు గతంలో కూడా వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన కృష్ణా డెల్టాలో ఉన్న 13,08,000 ఎకరాలలో 1997లో ఇలాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరము సప్లై చేసే వాటర్తో పోల్చినప్పుడు ఆ సంవత్సరం ప్రకాశం బ్యారేజ్ నుంచి చాలా గణనీయమైనటువంటి నీరు తక్కువలో సప్లై చేశారు. కానీ ఆ సంవత్సరం దిగుబడులు ఎక్కువగా వచ్చినాయి. అంటే మనకు అప్పుడు కూడా ఏం తెలుస్తుంది, ప్రతి సంవత్సరం అందించవలసిన నీటి కంటే మనం ఎక్కువ అందిస్తున్నామా, ఆప్టిమల్ యూటిలైజేషన్ అని అంటారు. సో కాబట్టి ఏ పంటకు ఎంత నీరు అవసరం అవుతుంది అనేటటువంటిది కూడా మనం తెలుసుకోవటానికి ఇది ఒక అవకాశం. సో గతంలో ఉన్నటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు కూడా తదనుగుణంగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం గంపగుత్తగా మొత్తం డెల్టా అంతా వరే వేసేయాలని కాకుండా విత్ ఇన్ ది డెల్టాలో కూడా మెరక ప్రాంతాలు ఉన్నాయి, పల్ల ప్రాంతాలు ఉన్నాయి. వరి తప్ప వేరే ఏ పంట పండదన్న చోట తప్పదు వరి వేయాలి. వరి తప్ప వేరే పంట కూడా పండించుకునే అవకాశం ఉన్నప్పుడు ఇతర పంట వైపుకు మళ్లించి రైతులను చైతన్యం కలిగించి ఆ పంటకు మళ్ళీ గిట్టుబాటు ధర అందించేలాగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే అటు రైతాంగము బెనిఫిట్ పొందుతారు. ఈ తక్కువ వర్షపాతంతో తక్కువ నీరు వచ్చేటటువంటి ఈ పరిస్థితుల్లో ఆ గడ్డు పరిస్థితుల నుంచి బయటపడేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. గతంలో అనేక కార్యక్రమాలు నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం చాలా కార్యక్రమాలు చేపట్టింది. ఇవాళ ప్రభుత్వం చేపడుతున్న జల సంరక్షణ, జలహారతి ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు కింద స్థాయి వరకు ఎంత మేర అవగాహన కల్పిస్తున్నాయి నీటి సంరక్షణ, పొదుపు చర్యల కోసం? జల సంరక్షణ ఎందుకు చేయాలి? సాధారణంగా మనకి అందరికీ ఎలాంటి అభిప్రాయం ఉంటుంది అని అంటే నీరంటే ఏదో ఉచితంగా దొరికే ఒక వస్తువు అనే ఫీలింగ్ మనకు ఉంటుంది. ఎప్పుడైతే ఉచితంగా దొరుకుతుందో అనేటటువంటి ఫీలింగ్ మనలో ఏర్పడుతుందో నీటిని అవసరమైన దానికంటే కూడా ఎక్కువగా వినియోగిస్తూ ఉంటాం. నీరు అనేది ఉచితంగా దొరికేటటువంటి ఒక వస్తువు కాదు, అది ప్రకృతి ప్రసాదించినటువంటి అమూల్యమైనటువంటి ఒక బహుమతి.
కాబట్టి ఒక్కసారి మనం ఆలోచించండి. మనం స్నానానికి వెళ్ళినప్పుడు పూర్వకాలంలో ఒక బకెట్తో అయిపోయేది. ఇప్పుడు ప్రతి బాత్రూంలోనూ ప్రతి కిచెన్లోనూ ఎక్కడ చూస్తే అక్కడ ట్యాప్ కనెక్షన్ పెట్టుకొని మనకి ఎంతసేపు స్నానం చేయాలనిపిస్తే అంతసేపు స్నానం చేసి ఆ బకెట్లో నీళ్లు పారబోస్తారు. ఇది మనకు తెలియకుండానే జరిగేటటువంటి సహజమైనటువంటి ప్రక్రియను నేను మీకు గుర్తు చేయదలుచుకున్నాను. ఈ సందర్భంలో ఒక్కసారి ఆలోచించండి. అలా కాకుండా మనం మార్కెట్లో ఇవాళ కిన్లే మినరల్ వాటర్ని లీటర్ 20 రూపాయలు 25 రూపాయలు పెట్టి కొనుక్కుంటున్నారు. అలా కొనుక్కొని వచ్చి స్నానం చేయమని అంటే మీరు ఎన్ని లీటర్లు స్నానం చేస్తారు? మరి ప్రభుత్వం ఇంటింటికి మంచినీళ్లు సప్లై చేస్తా ఉంది. ఎంత డబ్బు ఖర్చు పెడితే ఆ కొద్దిపాటి లీటర్లు మన దగ్గరికి వస్తున్నాయి. ఆ కొన్నటువంటి నీటిని మనము వినియోగించేటప్పుడు ఎంత జాగ్రత్తగా బొట్టు జాగ్రత్తగా వినియోగించుకుంటామో అలాగే ప్రభుత్వం మంచినీటికి సరఫరా చేసే నీరు కానివ్వండి, పంట పొలాలకు సరఫరా చేసేటటువంటి నీరు కూడా అలాంటిదే అని మనకు ఆలోచన చేసినప్పుడు మన వినియోగంలో తప్పకుండా మార్పు వస్తుంది. ఇలాంటిది ఒకటి తీసుకుని రావాలి. నెంబర్ 1, మనకి వర్షం ద్వారా భూమి లోపలికి మన భూభాగంలో ఆంధ్ర భూభాగంలో పడేటటువంటి నీటి లభ్యత ఎంత ఉంది అని లెక్కగట్టినప్పుడు కొరత ఏమీ ఉండదు. దాదాపు ప్రతి సంవత్సరం నార్మల్ రెయిన్ఫాల్ అంటే దాదాపు 1000 మిల్లీమీటర్లు. అంటే ఆంధ్రప్రదేశ్ చుట్టూతా ఒక గోడ కట్టేసి హద్దుల్లో పడిన వర్షాన్ని ఎటు బయటకు పోకుండా అట్టిపెట్టినట్టయితే 1 మీటర్ లోతు వర్షపు నీరు పైకి ఇదవుతుందన్నమాట. అంత నీరు మనకి ఉన్నట్టుగా. అది ఎన్ని టీఎంసీలు అని లెక్కగడితే సుమారు 5000 టీఎంసీల పైనే ఉంటుంది. ఈ 5000 టీఎంసీల వర్షపు నీటిలో మనం నదుల మీద నిర్మించుకున్నటువంటి జలాశయాలు ఎన్ని ఉన్నాయి? దాదాపు ఒక 120 దాకా ఉన్నాయి. అటువంటి జలాశయాల్లో మనం 1100 నుంచి 1200 టీఎంసీల నీటిని నిలవబెట్టుకోగలిగే సామర్థ్యాన్ని మనం సృష్టించుకున్నాం. ఇది కాకుండా ఎక్కడికక్కడ చెరువులు తవ్వుకున్నాం. ఆ చెరువుల్లో ఒక 225 టీఎంసీల దాకా నిలవబెట్టుకునే అవకాశం ఉంది. ఇది కాకుండా ఒకవేళ మీరు నిలవబెట్టుకున్నా మీరు నిలవబెట్టుకోలేకపోయినా పొడమి తల్లి మన కోసం శ్రద్ధ తీసుకుని తన గర్భంలో కొంత నీటిని దాచిపెడుతుంది. దాదాపుగా ఇవాళ మనం 400 టీఎంసీల దాకా భూమిలో నుంచి తీసుకొని వినియోగించుకుంటున్నాం. 20 లక్షల దాకా వ్యవసాయానికి సంబంధించిన బోర్వెల్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. సో అయితే ఇప్పుడు మీరు అన్నట్లుగా ఏంటంటే ప్రభుత్వము ఈ సంవత్సరం కూడా జలహారతి అనే కార్యక్రమంతో వాన నీటిని సంరక్షించాలి అనేటటువంటి కార్యక్రమం చేపట్టింది. అలాగే ఎక్కడికక్కడ వాగుల్లో నుంచి దగ్గరలో ఉన్నటువంటి చెరువులను కూడా అనుసంధానం చేయాలని, అటు కేంద్ర ప్రభుత్వం కూడా వాన నీటి సంరక్షణ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రజలని కోరుతా ఉంది. గతంలో చేసినట్లుగానే ఇప్పుడు కూడా కొంత అవగాహన కార్యక్రమాలు ఇంకా చేయవలసినటువంటి చేస్తుంది, కానీ ఇంకొద్దిగా చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే గతంలో కొన్ని దినపత్రికలు, ఈనాడు దినపత్రిక ఉంది, సుజలాం సుఫలాం అనే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొని ఎక్కడికక్కడ జల సంరక్షణ పట్ల అవగాహన కల్పిస్తూ ప్రజలను బాగా ఎక్కువగా దాంట్లో మమేకం చేస్తుండేది, చైతన్యం కలిగిస్తుండేది. ప్రధానంగా పట్టణాలు నగరాలు కాంక్రీట్ జంగిలైపోతున్నాయి. మనం నీటి సంరక్షణ కోసం ప్రభుత్వం ఏం చేయాలి, ప్రజలు దాన్ని ఎట్లా అందిపుచ్చుకోవాలి? వ్యక్తిగతం, నంబర్ 2 కుటుంబపరం, నంబర్ 2 సామాజికంగా, నంబర్ 4 రైతు వారీగా, నంబర్ 5 సంస్థల వారీగా, నంబర్ లాస్ట్ ప్రభుత్వ పరంగా. మనం మిగతాయన్నీ వదిలేసి ప్రభుత్వమే ఏం చేయాలని చూస్తూ ఉంటాం. ఇది సరైన విధానం కాదు. ప్రభుత్వం చేయాల్సింది పెద్ద పెద్ద పనులు చేయాలి. ఏది ఇప్పుడు గోదావరి నుంచి కృష్ణాకు నీళ్లు తీసుకురావాలంటే పట్టిసీమ లాంటి పెద్ద పెద్ద పనులు చేయాల్సింది ప్రభుత్వం. ఇంటి దగ్గర మీరు చేసేటటువంటి దుర్వినియోగం ఎంత? చిన్నపాటి గుంత తవ్వుకుని ఉంటే నీళ్లు నిల్వ ఉంటాయి కదా, మెల్లగా లోపలికి వెళ్తాయి. ఆ కొద్ది మేర కూడా నేను వదిలిపెట్టను, నాకు దిగుబడి తగ్గిపోతుంది అనే ఆలోచన కనుక ఉన్నట్లయితే రైతాంగం అదే ఒకటి ఆలోచన చేయాలి. ట్రెడిషనల్ వాటర్ స్టోరేజ్ బాడీస్ని మనమే ధ్వంసం చేసుకుంటాం. వాటిని మళ్ళీ పునరాలోచించుకుని పునరుద్ధరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వ్యక్తిగత నీటి నిల్వ సామర్థ్యం పెంచుకోవాలి. నెంబర్ 1. అప్పుడే ప్రభుత్వం వైపు చూడాలి. సరే, ఇప్పటి యువతకు విద్యార్థులకు నీటి సంరక్షణ పొదుపు కోసం మనం ఎట్లాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది? విద్యార్థులను, అటు హై స్కూల్ విద్యార్థుల్ని, యువత కాలేజీ విద్యార్థుల్ని జల సంరక్షణ పట్ల మనం గనక ఇన్వాల్వ్ చేయగలిగితే అద్భుతంగా ఉంటుంది. గతంలో మేము కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. హై స్కూల్ స్థాయి విద్యార్థులకేమో జలంబడి అనే పేరు చొప్పున వాటర్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్, అలాగే కాలేజీ లెవెల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి యువత జల భవిత అనే కార్యక్రమం పేరిట నీటి సంరక్షణ యాజమాన్యం
యాజమాన్యం అనేటటువంటి కార్యక్రమంతో వ్యాసరచన పోటీలు, క్విజ్ పోటీలు, డ్రాయింగ్ పోటీలు ఇలాంటిది చేసి నీటి సంరక్షణ ప్రతిజ్ఞ ఒకటి రాసి వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించడం, ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడితే బ్రహ్మాండమైన మార్పు తీసుకురావచ్చు. కెమెరామెన్ కోటితో సాయి కృష్ణ, ఈటీవీ న్యూస్, విజయవాడ. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వర్షం దంచుకొట్టింది. వానాకాలం ప్రారంభం నుంచి ముఖం చాటేసిన వరుణుడు ఒక్కసారిగా కరుణించాడు. భారీ వర్షం ధాటికి వీధులన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులతో పాటు వీధుల్లోకి వర్షపు నీరు చేరి రాకపోకలకు ఇబ్బందిగా మారింది. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి అధ్వానంగా మారింది. వర్షపు నీటికి మురుగునీరు తోడు కావడంతో సుమారు గంట పాటు వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు వద్ద సముద్ర స్నానానికి వెళ్లి గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఆదివారం విహారయాత్ర కోసం 9 మంది వెళ్లగా అందులో 5 సముద్రపు స్నానానికి దిగారు. 2 ప్రాణాలతో బయటపడ్డారు. గల్లంతైన 3 2 మృతదేహాలను అధికారులు బయటకు తీశారు. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు. మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. విద్యాభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి సవిత తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన ఈడిగ విద్యార్థులకు ఆమె ప్రతిభా పురస్కార బహుమతులు అందజేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని ప్రభుత్వాసుపత్రిలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. నగరానికి చెందిన 21 ఏళ్ల యువకుడికి ర్యాపిడ్ పరీక్షలో కోవిడ్ పాజిటివ్ వచ్చింది. అతన్ని కోవిడ్ ప్రత్యేక వార్డులో అడ్మిట్ చేశారు. ఇవాళ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేయనున్నారు. కొండపల్లి బుడమేరు కాలువలో 2 యువకులు కొట్టుకెళ్లారు. శాంతినగర్ వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు యువకుల కోసం గాలిస్తున్నారు. కొట్టుకుపోయిన యువకులు చార్మినార్ కంపెనీలో పనిచేస్తున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లా అవనిగడ్డ నుంచి కోడూరు వైపు వెళ్తున్న ఆటో డ్రైన్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని అవనిగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అల్లూరు జిల్లా పాడేరు ఘాట్ రోడ్లో బొలెరో వాహనం బోల్తాపడి 2 మృతి చెందారు. మరికొంతమందికి గాయాలయ్యాయి. అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం గుర్రెపాలానికి చెందిన వారు పాడేరు మోదుకొండమ్మ పాదాలు వద్ద అమ్మవారి పండగ చేసుకుని తిరిగి వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు మండలం గంగవరంలో విద్యుదాఘాతానికి ఇల్లు దగ్ధమైంది. ఇంట్లో ఉన్న ₹1,00,000 నగదు, 10 సవర్ల బంగారం, బైక్, కరెంటు మోటార్లు, 40 పొగాకు బెళ్లు, ఇంటి ఆస్తి పత్రాలు మంటల్లో కాలిపోయాయి. సుమారు 20 లక్షల నష్టం వాటిల్లిందని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేశారు. కడప జిల్లా వేముల మండలం చింతల జూటూరులో గొర్రెల మందపై కుక్కలు చేసిన దాడిలో 32 గొర్రెలు మృతి చెందగా మరో 20 తీవ్రంగా గాయపడ్డాయి. సుమారు 6 లక్షల మేర నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలని కోరారు. సాధారణంగా రథం అనగానే కలపతోనో ఇత్తడితోనో తయారు చేసినవి చూస్తుంటాం. కానీ జగన్నాథుడి కోసం ఏకంగా 9 టన్నుల లడ్డూలతో ఓ బ్రహ్మాండమైన రథాన్నే తీర్చిదిద్దారు. భక్తికి తీపితనం తోడైన ఈ కనుల విందైన రథయాత్ర విజయవాడ సమీపంలోని సీతానగరంలో అత్యంత వైభవంగా జరిగింది. లడ్డూల రథంపై కొలువుదీరిన స్వామివారిని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. పోటీ పడి మరీ రథాన్ని లాగుతూ భక్తి పారవస్యంలో మునిగి తేలారు. ఈ వేడుకలో ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు, ప్రముఖ గాయకుడు గజల్ శ్రీనివాస్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథుడి రథయాత్రలో అడుగులో అడుగు వేయటం ప్రతి భక్తుడికి లభించే దైవానుగ్రహమని ఇస్కాన్ ప్రతినిధి రామ్ మురారి దాస్ తెలిపారు. ప్రపంచంలో రథయాత్రలు చాలా జరిగినాయి, కానీ లడ్డుతోటి రథం చేయడం అనేది ఎక్కడా జరగలేదు.
ఇంకా జరిగినా కానీ ఇది రికార్డ్, ఇది ఓల్డ్ రికార్డ్. ఇది 9,000 కిలోల లడ్డుతోటి ఈ రథాన్ని నిర్మాణం చేయడం జరిగింది. ఇది ఈ రథయాత్రలో చాలా విశేషము. హరినామాన్ని కీర్తించిన, జగన్నాథ స్వామి రథయాత్రలో పాల్గొన్న, ఆ రథాన్ని లాగిన, ఆ జగన్నాథుని యొక్క ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళందరికీ కూడా మోక్షం వస్తుంది. వచ్చే సంవత్సరం వినాయక చవితి ఎట్లా చేస్తారు వినాయక చవితి ప్రతి వాడ ప్రతి వీధి చేస్తారో అదేవిధంగా బెజవాడలో జగన్నాథ రథయాత్ర నిర్వహింపబడుతుందని తెలియజేస్తున్నాను.